ఇండోనేషియాలో బద్దలైన సెమెరు అగ్నిపర్వతం. ఈ ప్రమాదంలో 13 మంది మృతి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు దాడి, 31 మంది అమాయక పౌరులు బలి. మరోసారి భారత్పై తన అక్కసును ప్రదర్శించిన డ్రాగన్ కంట్రీ. భారత్ పేరును ప్రస్తావించకుండా అంతర్జాతీయ సమాజంలో బద్నాం చేసే కుట్రకు తెరతీసిన చైనా. చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్న తైవాన్. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిన తైవాన్. మాజీ సీఎం రోసయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. నివాళులు అర్పించిన ఏపీ మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు, సినీ నటుడు చిరంజీవి. ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ను డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటన. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్ మైటిగేషన్ ఏజెన్సీ అధికారి అబ్దుల్ ముహారే తెలిపారు. Hati-hati, saya temor, saya baba, cerakoban. Aku buat lawaran Cak Bestari. Ini kampung, bukan sungai. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయక పౌరులు బలయ్యారు. బండి ఎగరపట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్లో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది సజీవ దహనమైనట్లు బండి ఎగర మేయర్ హోసెన్సీ తెలిపారు. పలువురు గాయాల పాలయ్యారని, 2 గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. చైనా ఆధిపత్యాన్ని తైవాన్ సవాల్ చేయాలనుకుంటోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సబ్ మెరైన్ ప్రాజెక్టును చేపట్టింది. 2023 నాటికి ఈ సబ్ మెరైన్ సముద్ర జలాల్లో పరీక్షించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. చైనా వైఖరితో సహనం నశించిన తైవాన్ 2015లోనే అమెరికా, జపాన్ దేశాల్లో కీలకమైన సబ్ మెరైన్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గత ఏడాది సబ్ మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించింది. కాగా సబ్మెరైన్లో కీలక భాగాల తయారీ పరీక్షలు విజయవంతమైనందుకనే కీల్ లేయింగ్ ఉత్సవాన్ని గత నెల నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తం 8 సబ్మెరైన్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావికాదళ బలాన్ని పెంచుకుంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్ సొంతంగా సబ్మెరైన్ల తయారీని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు బ్రిటన్, అమెరికా, కెనడాలోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనం. కాగా తైవాన్ వద్ద పురాతన సబ్మెరైన్లు ఉన్నాయి, కానీ చైనాతో యుద్ధం జరిగితే కనుక అవి నిలవలేవు. దీంతో వాటిని తమ నేవీ శిక్షణ కోసం వినియోగిస్తోంది. ఇందుకు అమెరికా సైన్యం సహకరిస్తూ తమ కమాండోలతో శిక్షణ ఇస్తోంది. దీనికి తోడు సబ్మెరైన్ల తయారీకి అమెరికా, మిత్ర దేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్కు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. డ్రాగన్ కంట్రీ మరోసారి భారత్పై తన అక్కసును ప్రదర్శించింది. భారత్ పేరును ప్రస్తావించకుండా అంతర్జాతీయ సమాజంలో బద్నాం చేసే కుట్రకు తెరతీసింది. ఈ మేరకు శ్రీలంక తీరం వెంట నిర్మించే తలపెట్టిన భారీ ప్రాజెక్టును ఒకదానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ భారత్ తీరుపై ఆగ్రహం ప్రదర్శించింది చైనా. భారత్ తీరుపై ఆగ్రహం ప్రదర్శించింది చైనా. అయితే ఈ వ్యవహారంలో అంతిమంగా పైచేయి మాత్రం భారతే కావడం విశేషం. చైనాకు చెందిన సినోసోర్ హైబ్రిడ్ టెక్నాలజీ కంపెనీ శ్రీలంక జాఫ్నా తీరం వెంబడి డెల్స్ నాగదీప అనల్ దీవుల్లో హైబ్రిడ్
రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ను ఏర్పాటు చేయాలని జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బయట దేశం నుంచి భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు గురువారం సినోసోర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి చైనా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీవుల సముదాయ ప్రాంతం తమిళనాడుకు దగ్గరలో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సమయంలోనే భారత్ నిరసన గళం గట్టిగానే వినిపించింది. కొసమెరుపు ఏంటంటే లంక ప్రభుత్వం కూడా తొలుత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన సైలోన్ పోర్ట్ సిఈబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కావడంతో సైలెంట్ అయింది. కానీ భారత్ మాత్రం ఏడాదిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వస్తోంది. మాజీ సీఎం రోసయ్య పార్థివ దేహానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు, సినీ నటుడు చిరంజీవి నివాళులు అర్పించారు. రోసయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరు కానున్నారు. మాజీ సీఎం రోసయ్య అంత్యక్రియలను మధ్యాహ్నం 1 గంటకు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రోసయ్య పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాలైన గాంధీ భవన్కు తీసుకెళ్లారు. సందర్శన తర్వాత హైదరాబాద్ శివార్లోని దేవరయాంజల్లోని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. మధ్యాహ్నం అక్కడ రోసయ్య అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 48వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో విద్యార్థుల సమస్యల పట్ల పలు తీర్మానాలు పెట్టారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జాన్సన్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు నిర్మించి నిధులు కేటాయించాలని, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిర్వహించి ముందుకెళ్తామని వారు తెలిపారు. వాళ్ళు 2000 పుస్తకాలు ఇప్పుడు ప్రజెంట్ దీనికి వాళ్ళు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్యం సరిగా సహకరించలేనందు మూలంగా వారు రాలేకపోవడం ద్వారా ఈ పుస్తకాన్ని ఇక్కడ మేము రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆ యొక్క దాతలకు కూడా మరొకసారి నారాయణ ఇప్పుడు మన ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు పరిణామాలు మార్పు చేసినటువంటి రాజ్యాంగం నిబంధనలు అన్నింటినీ కూర్పులు చేసి తెలుగులోకి మంచి సరళమైనటువంటి భాషలో తర్జుమా చేసినటువంటి సుశీల వీళ్ళిద్దరూ కూడా మాజీ ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు, నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏఐఎస్ఎఫ్ 48వ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున 5,000 మంది విద్యార్థులతో బహిరంగ సభ గొప్పగా నిర్వహించడం జరిగింది. రెండో రోజున 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి 500 మంది విద్యార్థుల ప్రతినిధుల మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతినిధుల మహాసభల్లో విద్యారంగ సమస్యలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆ వైపున విద్యారంగంలో నెలకొన్న సమస్యలపైన పోరాటం చేయడానికి తీర్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని చూసినట్లయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేయడానికి కుట్రవంతుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి 2,238 ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఇవాళ ప్రైవేట్ పని చేయడానికి జీవో నెంబర్ 42ని ఇంప్లిమెంట్ చేయడానికి చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటీకరణ చేయడానికి జీవో నెంబర్ 52 తీసుకొచ్చావో అదేవిధంగా 42 కానీ 50 కానీ 35 లాంటి ఈ జీవోలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఇవి తీర్మానం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అదేవిధంగా విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి కూడా ఆ వైపున రాష్ట్ర మహాసభల సందర్భంగా తీర్మానం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం అనేక పోరాటాలు రూపొందించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. నా పేరు రంగన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. రెండవ రోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రతినిధుల మహాసభ. ఇందులో 500 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా 7 విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సమస్యలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఉక్కు పరిశ్రమ కావచ్చు, మరి అదేవిధంగా బిఎస్ఎన్ఎల్,
మరి ఆంధ్ర బ్యాంకు ఇటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైవేటీకరణ చేయరాదు. విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేయరాదనే ఉద్దేశంతో మన నిర్ణయాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ పోస్టులు భర్తీ చేసి వాళ్ళకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. విద్యార్థులకు నాణ్యమైనటువంటి చదువు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము రాష్ట్ర మహాసభల సందర్భంగా తీర్మానాలు చేశాం. యూనివర్సిటీలను కూడా పరిశోధన కేంద్రాలుగా మార్చాలి, వాటికి కూడా నిధులు ఇవ్వాలి. యూనివర్సిటీస్లో ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఏపీపీఎస్సీ ద్వారా రావాల్సినటువంటి క్యాలెండరు యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా పిహెచ్డి, ఎంఫిల్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు రెగ్యులర్గా కూడా విడుదల చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులు ఎంతోమంది ఆశలతో మరి ఆర్సెట్, అదేవిధంగా ఎంఫిల్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ రాయాలని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దాని ద్వారా ప్రొఫెసర్గా పోస్టులు వాళ్ళు భర్తీ చేయాలి. ఆ విధంగా మరి ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్లు కూడా విడుదల చేయాలి. యూనివర్సిటీలో నాణ్యతమైనటువంటి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఈ తీర్మానాలు కూడా పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఈ మహాసభల ద్వారా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ ఉద్యమాల ద్వారా మెడలు ఉంచి పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థుల పట్ల ఏఐఎస్ఎఫ్గా ముందుండి మొనగాడి విద్యార్థి సంఘంగా విద్యార్థుల కోసం, విద్యార్థుల పక్షాన కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. కర్నూలు నంద్యాల నడిగడ్డలో గఫార్ అనే వ్యక్తి దారుణ హత్య, కుటుంబ కలహాల కారణంగా కత్తితో దాడి చేసిన జక్రియా అనే వ్యక్తి పోలీసుల అదుపులో. దాడి చేసిన వ్యక్తి కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గాజువాక జీవీఎంసీ 64వ వార్డు వెంకన్నపాలెం గ్రామ దేవత పాయిడితల్లమ్మ అమ్మవారి పుష్కరాలతో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాన శ్రీను అధ్యక్షతన దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవంలో గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవన్రెడ్డి మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో 30 రోజులు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో మహాశివుని పూజించి ఆఖరి రోజు గంగలో దీపారాధన పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటా అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మరియు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, తిప్పల గోపిరెడ్డి, ధర్మాల అప్పలరెడ్డి, తిప్పల అప్పల స్వామి, గొందేసి మహేష్ రెడ్డి, చిన్నపిల్లి ఆనంద్ రెడ్డి, ధర్మల అప్పారావు, అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క వెంకన్నపాలెం గ్రామంలో చక్కనైనటువంటి నిర్మాణం మరియు కార్తీక మాసం నెలంతా ఆడవాళ్ళందరూ కూడా ప్రతి శబ్దంతో ఆ యొక్క మరి ఈరోజు ముగింపైన సందర్భంగా వస్తువులు తెలియజేటువంటి కార్యక్రమం తెల్లవారి నుంచి కూడా మామూలుగా నుంచి కూడా చాలా ఘనంగా వెంకన్నపాలెం కోనేరు ప్రాంతంలో జరగడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మరి ఈ నెల రోజులు ఏదైతే వాళ్ళు కఠోరమైన దీక్షతో ఆ భగవంతుని ప్రార్థించారో ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి మంచి కోనేరు మరి ఇక్కడ ఈ యొక్క వెంకన్నపాలెం గ్రామంలో నిర్మించి మరి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా ఆ కోనేరు యొక్క డెవలప్మెంట్ విషయంలో గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మరి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా వెంకన్నపాలెం గ్రామానికి ఉంటుందని మరి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం కోనేరు కూడా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెందుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ భగవంతుడి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ సెలవు. కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఆడపడుచులందరూ
కఠినమైన ఉపవాసాలతో ఈ యొక్క కార్తీక మాస దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తున్న మన సనాతన సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి అనుగుణంగానే గతంలో ప్రవహించే సెలయేర్లు నదుల్లోని ఈ యొక్క కార్తీక మాసం ఆఖరి రోజైన పోలు పండుగ రోజు పోలు స్వర్గం కలుగుతుందని అని అనుకుంటుంటారు. మన పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నారు. ఆడపడుచులందరూ ఈ కార్తీక మాస దీక్ష ముగించుకొని ఈ పాడ్యం రోజు ఈ యొక్క దీపాన్ని వదలడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క వెంకటపాలెం గ్రామంలో రాజవాక శాసనసభ్యులు గౌరవశ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, రాజవాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు ఆధ్వర్యంలో వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క వెంకటపాలెం గ్రామంలో మరి నాగిరెడ్డి గారు పుట్టిన స్వగ్రామం ఇది. మన గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేయాలని దేవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పడం దరిమిలా మేము ఇక్కడ కోనేరుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాజువాకలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా వచ్చి ఆ కోనేరుని ఉపయోగించుకుంటారు అనుకున్నాం. ఆకస్మికంగా మా గ్రామంలో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ కార్యక్రమం పూర్తి చేయలేకపోయాము. వచ్చే సంవత్సరం ఇక్కడ శాశ్వతంగా నీటిని ఏర్పాటు చేసి శివుడు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చే సంవత్సరం అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రానున్న రోజుల్లో మరిన్ని దైవ కార్యక్రమాలు దేవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా సేవలందించి ప్రజల అభిమానాన్ని పొందిన గొప్ప వ్యక్తి కొనజేటి రోసయ్య మృతి తీరని లోటని గూడూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కొనజేటి రోసయ్య చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాళ్లు వేసి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి గవర్నర్ పదవులు పొంది మచ్చలేని నాయకుడిగా సేవలందించిన మహోన్నత వ్యక్తి రోసయ్య మృతి ఆర్యవైశ్యులకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు గాదంశెట్టి గిరిబాబు, వాయిగండ్ల సుధాకర్, పాతర్తి ప్రసాద్, నాగసూరు గిరిధర్, వంశీ నరేష్, గోట్ల ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. రోసయ్య గారు నీతి నిజాయితీ, ప్రతి ఒక్కడు స్వపక్షమైన విపక్షమైన ఎవరితో కూడా ఎలాంటి రిమార్కు లేకుండా రోసయ్య గారంటే పెద్ద మనిషి, రోసయ్య గారంటే మంచివాడు, ఆయన ఒక మాట అనడు, ఒకరి చేత అనిపించుకోడు. ఆయనలో ఉండే గొప్పతనం అది. రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. చిన్న విషయం కాదు. 15 సంవత్సరాలు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అంటే అదేం చిన్న విషయం కాదు. ఇంతవరకు చరిత్రలో అలాంటి వ్యక్తి ఎవరూ లేరు. అయితే మన గౌరవనీయులు నా సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు అప్పటికప్పుడు ఆయన్ని అందరూ పెద్దలు చేరి సీఎంగా ఉండమని బతిలాడడం జరిగింది. ఆయన తాత్కాలికంగా ఒప్పుకున్నాడే కానీ ఖచ్చితంగా ఆయన ఉండాలని కోరిక ఒప్పుకోలేదు. కానీ బలవంతం మీద ఉన్నా కూడా ఆయన 1 సంవత్సరం 4 నెలలు ఆయన పరిపాలన చేసి అతనికి ఇష్టం లేనటువంటి పదవి కాబట్టి అతనే తప్పుకొని రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి పక్క దొరికినటువంటి వ్యక్తి ఎవరంటే మన రోసయ్య గారు. నిజంగా ఒక ఆర్యవైశ్యులు ఈరోజు కూడా 2 స్టేట్లో కూడా తెలంగాణ ఆంధ్రాలో కూడా అందరూ ఒక కలిసికట్టుగా ఉన్నారు అంటే అది రోసయ్య గారి పుణ్యము. అలాగే పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు కూడా రోసయ్య గారు ఉన్నంత వరకు కానీ మొన్నటి వరకు కూడా ఆయన బర్త్డే అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగించుకున్నటువంటి రోసయ్య గారు. అని రోసయ్య గారి మరణం ఆర్యవైశ్యులందరిలో దిగ్భ్రాంతిని చెందించింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, కర్ణాటక గవర్నర్గా అత్యుత్తమైన స్థానాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న ఆయనంటూ ఒక శైలిని ఏర్పరచుకొని 88 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ అలుకరకుండా, ఎక్కడ ఓడిపోకుండా, ఎక్కడ వెనుదిరగకుండా ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న పెద్ద ఆయన ఈరోజు స్వర్గస్థులయ్యాడు. ఆయన మరణం మనకి చాలా బాధాకరం, తీరని లోటు. ఆయన ఆత్మకి భగవంతుడు శాంతిని వాళ్ళని కోరుకుంటూ జయవాసు. మన ఆర్యవైశ్యుల్లో
మొట్టమొదటి వ్యక్తి గాంధీ మహాత్ముడు, తరువాత పొట్టి శ్రీరాముడు, తరువాత మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తర్వాత రోసయ్య గారి. ఎందుకంటే ఆ రోజుల్లో మన గుళ్ళన్నీ ఎండోమెంట్లో కలిసిపోయేటప్పుడు ఆయన ఏకధాటిగా నిలబడి మన గుళ్ళ వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఆయన మనకు ఎండోమెంట్ నుంచి దాన్ని ఎండోమెంట్లో కలవకుండా బాగా పోరాడి మన గుడికి సంబంధించిన ప్రతి ఒక్క మ్యాటర్ని మనమే దాన్ని పరిష్కరించుకునేటట్టుగా మన కమిటీ వాళ్ళే దాన్ని చూసేటట్టుగా ఆ విధంగా ఆయన దాన్ని చేయగలిగాడు. అటువంటి వ్యక్తిని మనము ఈరోజు కోల్పోయాము. కాబట్టి మనందరం ఆయనకి నివారణ అర్పించడం చాలా ముఖ్యము. తొందరలో ఏదైనా ఒక కార్యక్రమం ఆయన పేరు మీద ఒక రోజు ఆర్యవైశ్యులందరూ కలిసి ఒక ప్రోగ్రాం చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని అందరు వైశ్యులు చెప్పుకునే విధంగా చేయాలని నా కోరిక. జై వాసవి, జై వాసవి. న్యాయవాద వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ మరియు పట్టణంలోని పలువురు న్యాయవాదులను లయన్స్ క్లబ్ సభ్యులుగా ఘనంగా సత్కరించారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయవాదుల దినోత్సవం మరియు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని దివ్యాంగులు అయిన విద్యార్థికి వాకర్ అందజేశారు. అదేవిధంగా విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యునిగా కొనసాగుతూ న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న పలువురు న్యాయవాదులను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ న్యాయవాది నిరంతర విద్యార్థి అని దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అభివర్ణించారు అని పేర్కొన్నారు. న్యాయవాదులు న్యాయ పక్షాలు నిలవడంతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు కూడా చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రహాస్, సురేష్, చెంచురామయ్య, మురళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి అందరిట సార్, ఒకసారి చూడండి. అంతేకాకుండా సమాజంలో గౌరవప్రదమైన వృత్తి కూడా అడ్వకేట్ వృత్తి. ఈ అడ్వకేట్గా సక్సెస్ఫుల్ కావాలంటే ఒక హానెస్టీతో కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉండడం, అదేవిధంగా ఫెలోషిప్ కూడా ఉండాలి. అంటే లాయర్లుగా, అడ్వకేట్స్గా కోర్టులో వాదించుకున్నప్పటికీ బయటకు వచ్చి అందరితో హ్యాపీగా ఉంటూ అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్నటువంటి అడ్వకేట్సే సక్సెస్ఫుల్ అడ్వకేట్స్ అవుతారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా క్లబ్లో కూడా నలుగురు మంచి అడ్వకేట్స్ ఉన్నారు. మీరు ఒక ఆయన మన చలపతిరావు గారు రాలేదు ఊర్లో లేరు కాబట్టి, మన రజనీకాంత్ రెడ్డి గారు కానివ్వండి, శివా గారు కానివ్వండి, అదేవిధంగా వసంత్ కుమార్ గారు కానివ్వండి, మంచి అడ్వకేట్స్గా పేరు తెచ్చుకున్నటువంటి వారు ఉండడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అటువంటి అడ్వకేట్స్ని మనం ఈరోజు సన్మానించుకోవడం కూడా చాలా మంచి పరిణామంగా భావిస్తూ, యాక్చువల్గా ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఆ పేదలని ఈ న్యాయం సమకూర్చే విధంగా అడ్వకేట్స్ వృత్తిలో ఉన్నవారు కృషి చేయాలి. మొన్ననే ఒక సభలో మన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పినారు. యాక్చువల్గా ఏంటంటే అడ్వకేట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే 24 గంటలు ఆ కోర్టుని అంటిపెట్టుకొని ఉండాలి. ఉంటేనే అది సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవుతారు. ఏ విధంగా ఉండాలంటే శ్మశాన వాటికలో నక్కలు ఉన్నట్టు, అదేవిధంగా ఏదైనా సరస్సులో పొంగలు ఏ విధంగా కాసులు ఉంటాయి, ఆ విధంగా ఉన్నప్పుడే సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవుతారు. ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రం RRR
ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో మూవీ టీం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ట్రైలర్ విడుదల ఎప్పుడనేది క్లారిటీ లేక ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో నేడు డిసెంబర్ 4 ట్రైలర్ రిలీజ్పై క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. ఆయన ట్వీట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ ట్రైలర్ను డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ భామ ఆలియా భట్, ఇంగ్లీష్ బ్యూటీ ఒలివియా కథానాయకులు కాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్గన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ గ్లిమ్స్ విడుదల కాగా దీనికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొని అభిమానులకు షాక్ గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్యాన్స్కు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే సీజన్కు గాను ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్గా డివిలియర్స్ను నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్ 360తో ఆర్సీబీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంకేతాలను ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. న్యూజిలాండ్ భారత్ 2వ టెస్టులో కామెంటేటర్గా సంజయ్ బంగర్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్ అలాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్ పదవిని ఇస్తే మా జట్టు ఆటగాళ్ళకి ఎంతో ఉపయోగకరమని అతడు తెలిపాడు. ప్రధాన కోచ్గా నాడు ఎక్కువ సమయం ఉండదు. బ్యాటింగ్ కోచ్ ముఖ్యంగా బ్యాటింగ్లో ఆటగాళ్ల లోపాలపై దృష్టి సారిస్తాడు. అందువల్ల ప్రతి జట్టుకు ప్రధాన కోచ్ కాకుండా బ్యాటింగ్ కోచ్ అవసరం. అందుకే ఏబీ డివిలియర్స్ను బ్యాటింగ్ కోచ్గా లేదా కన్సల్టెంట్ కోచ్గా నియమించడానికి ప్రయత్నిస్తున్నామని బంగర్ తెలిపాడు. కాగా సంజయ్ బంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ నుండి హెడ్ కోచ్గా ఎంపికైన సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండోనేషియాలో బద్దలైన సెమెరు అగ్నిపర్వతం. ఈ ప్రమాదంలో 13 మంది మృతి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు దాడి, 31 మంది అమాయక పౌరులు బలి. మరోసారి భారత్పై తన అక్కస్సును ప్రదర్శించిన డ్రాగన్ కంట్రీ. భారత్ పేరును ప్రస్తావించకుండా అంతర్జాతీయ సమాజంలో బద్నాం చేసే కుట్రకు తెరతీసిన చైనా. చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్న తైవాన్. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిన తైవాన్. మాజీ సీఎం రోసయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. నివాళులు అర్పించిన ఏపీ మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు, సినీ నటుడు చిరంజీవి. ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ను డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.